హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పూరలోకల్. రైట్, ఇక రానే వచ్చేసింది తెలంగాణలో బోనాల పండుగ. ఇక ఈ బోనాల పండుగ అంటే అసలు దీని గురించి ఎట్లా చెప్పాలో కూడా అర్థమవుతలే. అంత బ్రహ్మాండంగా మన తెలంగాణలో ఈ పండుగ జోర్దారుగా జరుపుకుంటారని కూడా చెప్పొచ్చు. ఎత్తిన బోనాలు ఎత్తిన బోనాలు అయితే బోనాల పండుగ సందడి అట్లనే మన దగ్గర మొదటి బోనం ఎప్పుడు చాలా అవుతుంది, ఏం కథ, యోగిసం ముచ్చట్లు అన్నిటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగాల తెలంగాణలో బోనాల పండుగ విశిష్టత గురించి చెప్పాలంటే ఇక దాదాపుగా చూసుకుంటే కనుక మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎప్పటికప్పుడు బోనాల పండుగకు, అదేవిధంగా మన తెలంగాణలో బోనాల పండుగకు పేరు కూడా చాలా రోజు రోజుకు ప్రాముఖ్యత పెరుగుతూనే ఉన్నది. అదేవిధంగా ఇలా మన తెలంగాణనే కాదు, పక్క రాష్ట్రాలలో పక్క దేశాలలో కూడా ఇలా హైదరాబాద్లో కానీ మన తెలంగాణలో బోనాల పండుగ అంటే అసలు వాళ్ళకు భలే అనిపిస్తుంది. ఇక అట్లనే మన దగ్గరకు వచ్చి చూసేటోళ్ళు ఈ మన బోనాల పండుగ ఎట్లయితుంది ఏం కథ అని చెప్పేసి వాళ్ళు మన దగ్గర చాలా మంది వీడియోలు ఫోటోలు తీసుకొని బయట అంగరంగ వైభవంగా చాలా రకాలుగా కూడా చెప్పుకొని మన ప్రాముఖ్యతని మన ప్రతిష్టతని వారు చెప్పుకోవడం చాలా సంతోషకరము, అదేవిధంగా చాలా మంచిది అని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక మనం ముచ్చరకు వచ్చేద్దాం. తెలంగాణలో మొదటి బోనం ఎప్పుడు చాలా అవుతుంది. ఇక మొదటి బోనం వచ్చేసి 7వ తారీఖు అంటే ఆదివారం పూట. ఇక అమ్మవారికి ఆదివారం పూట కాబట్టి ఇక ఆదివారం పూట ఫస్ట్ ఎక్కడ గోల్కొండల జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పిస్తారు. ఇక కథంకప్పుడు మన బోనాల పండుగ చాలా అయిపోతాయి. అయితే ఇటు ఆషాఢ మాసం అనగానే మన దగ్గర బోనాల పండుగ, ఇక ఆషాఢ మాసం చాలా అయిపోయిందంటే బోనాల పండుగ. దాని తర్వాత ఇక ఊళ్ళల్లో అంటే జర చిన్న చిన్న ఊళ్ళల్లో ఏంది శ్రావణ మాసాలు అట్లా చేస్తారు. కానీ ఏ పల్లెలో చేసినా ఎక్కడ చేసినా ఏం చేసినా బోనాల పండుగ అంటే ఏడ ఊపు తగ్గదు. ఇక ఎందుకంటే పండుగ తీరుకు అట్లుంటుంది కాబట్టి మన తెలంగాణలో. అయితే ఇక 7వ తారీఖు గోల్కొండల జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించగానే బోనాలు చాలా అయిపోతాయి. ఇక దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం 5 వారాలు 5 బోనాలు. ఇక అంటే జర మంచిగా బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నట్టు, అంగరంగ వైభవంగా ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఇక అమ్మవారికి చీరలు సారెలు నైవేద్యాలు పెట్టి అమ్మవారిని కొలుస్తారు, అమ్మవారిని పూజిస్తారు. చాలా మంది చాలా రకాలుగా వాళ్ళ కోరికలను కోరుకొని అమ్మవారికి అయితే ముడుపులు చెల్లించుకుంటారు. అయితే ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు మన తాను హైదరాబాద్ ఈ పండుగ గురించి మాట్లాడితే ఇక 7వ తారీఖు ఇప్పుడు ఏంది మనకు మొదటి బోనం. ఇక మళ్ళీ తర్వాత మంగళవారం రోజు. మంగళవారం అంటే ఎన్నో తారీఖు అవుతుంది, 9వ తారీఖు అవుతుంది. ఇక 9వ తారీఖు ఏమో ఇక్కడ మన బల్కంపేట ఎల్లమ్మ దగ్గర కళ్యాణం జరుగుతుంది. ఇక దాని తర్వాత మళ్ళీ 21వ తారీఖు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళమ్మ. మళ్ళీ అట్లా చూసుకుంటే కనుక 28వ తారీఖు చూసుకుంటే ఇక లాల్ దర్వాజా దగ్గర. ఇక మళ్ళీ తర్వాత ఆఖరి బోనం కూడా మనకు గోల్కొండలో అయిపోతాయి. అబ్బాబా ఏమని చెప్పము ఎట్లా అని చెప్పము. అసలు బోనాల పండుగ అంటే నేను ఒళ్ళంతా పులకరించిపోతాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కానీ హైదరాబాద్ పట్టణ నగరం ఎక్కడ చూసుకున్నా కూడా బోనాలు, దానికి తగ్గట్టు మళ్ళీ అమ్మవారి యొక్క శిష్యులైన పోతురాజులు, ఇక మళ్ళీ ఇటు చూసుకుంటే కనుక శివసత్తులు, జోగిని అమ్మవార్లు, అసలు వారి యొక్క ఆటలు కానీ వారి యొక్క పాటలు కానీ ఒకటా రెండా దాని డప్పుకు తగ్గట్టు దరువు అన్నట్టు బోనాలు పోడు, దప్పులేసుడు, చిన్న పూల కంచెలు మొదలు పెడితే పండు మూసల దాకా ఒక సంబరమా ఒక సంతోషమా ఏమని చెప్పం ఎట్లా అని చెప్పం. పండుగ అయితే జోరు తాగుతుంటాయి. ఇక అట్లనే అమ్మవారికి ఇష్టమైన కలుసాక పోసుకోవడం కానీ ఇక మన దావతుల గురించి మన యొక్క తక్కువ మాట్లాడుకోతే మంచిదే. ఎందుకంటే మన హైదరాబాదుకి తెలంగాణ అంటేనే పండుగ ఏమో కానీ పండుగ కానీ దావతులే మంచిగా ఉంటాయి, అట్లా కూడా చెప్పుకోవచ్చు మనం. ఇక ఏదేమైనా మన దగ్గర బోనాలు చాలా అయిపోయినాయి. మొదటి బోనం గోల్కొండ నుంచి చాలా అయిపోతుంది. ఇక మళ్ళీ తర్వాత ఇక ఒక్కొక్క దగ్గర ఇక అయిపోతూనే ఉంటాయి. కానీ హైదరాబాద్లో చాలా ప్రత్యేక స్థానం అని కూడా మనకి బోనాల పండుగ అని చెప్పొచ్చు. ఎట్లయితే దసరా పండుగ తగ్గట్టే బోనాలు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే గత ప్రభుత్వము తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ప్రతి సంవత్సరం వారికి ఏదైతే అనుగుణంగా ఉంటుందో వారికి తగ్గ స్థాయిలో వారు బోనాల పండుగ నిర్వహించడం జరిగేది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేస్లలో మంచి ఒక కార్యక్రమాలను కూడా కళాకారులను పిలిపించే కార్యక్రమాలు కూడా చేపించేది. అయితే అదేవిధంగా మరి ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక వచ్చే మొదటి పండుగ కూడా మన ఇక్కడ బోనాలు అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బోనాల పండుగని ఎట్లా తీసుకుపోతాయి ముందరికి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డంగా ఎంత గొప్పగా ఎంత అంగరంగ వైభవంగా చేస్తారని చెప్పేసి కూడా చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇక చూడాలి మన దగ్గర బోనాల పండుగ ఈసారి మరి ఎట్లయితే ఏం కథ. ఇటు చూసుకుంటే అసలు ఇక చిన్న
పోరగాలు అయితే పోతురాజులు వస్తాలంటే ఒక భయం ఉండదు, ఇక ముచ్చట మనకు తెలిసిందే. అట్లనే ఇక పోతురాజులు అంటే జర అమ్మవారికి తమ్ముల సొంటలు కాబట్టి ఇక వాళ్ళ కాడ కూడా మంచిగా వాళ్ళ దగ్గరికి పోడు, వాళ్ళ దగ్గర వాళ్ళకు మొక్కుడు, మంచి చెడు ఆశీర్వాదాలు తీసుకున్నాడు, ఇగో ఇట్లాంటివి చాలా ఉంటాయి అబ్బా. ఇక పండుగ అంటే పండుగనే. నాకు తెలిసి పండుగ గురించి చెప్తా అంటేనే ఇక పండుగ చాలా అయిపోయింది నడుతుంది, ఆ పండుగలో నేను పోతాను అన్నట్టుకున్నది ముచ్చట. ఇక చూడాలి, ఇంకా 2 రోజులు అయితే ఆషాఢ మాసం చాలు కాబోతున్నాయి, తొలి బోనం అయిపోతున్నది కథ. ఇక పండుగ చాలా అవుతుంది, చాలా జోరుదారుగా ఉంటుంది. చూద్దాం మరి ఈసారి మన తెలంగాణలో, మన హైదరాబాద్లో ఈ తెలంగాణలో ఆ బోనాల పండుగ ఎట్లా జరుగుతుంది ఏం కథ అని కూడా మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం. రైట్, ఇక మొత్తానికి మన దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదే. మళ్ళీ ఒక అప్డేట్ తోటి మళ్ళీ కలుద్దాం. రైట్, చూస్తూనే ఉండాలి పుర్రెలక్కల దోస్తులు. ఎత్తిన బోనాలు